హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకోబోతున్నాం. భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి రాజ్యాంగంలో 5వ భాగంలో మనకు పొందుపరచడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ మనకు ప్రభుత్వం అంటే 3 వింగ్స్ అనేటువంటివి ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ మరియు న్యాయశాఖ. సో ఆ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, కేంద్ర న్యాయశాఖ అనేటువంటిది ఉంది. ఇప్పుడు కేంద్ర కార్యనిర్వాహక భాగము, కేంద్ర కార్యనిర్వాహక శాఖనే కేంద్ర పరిపాలనా విభాగము అంటారు. అంటే కేంద్ర పరిపాలనా విభాగం లేదా కేంద్ర పాలనా విభాగం ఎవరు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఎలా అవుతాడు అంటే రాష్ట్రపతి పదవి ఏ కారణాల చేతనైనా ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తాడు. కాబట్టి కేంద్ర పరిపాలనా విభాగంలో మనం తాత్కాలిక రాష్ట్రపతి హోదాలో ఉపరాష్ట్రపతిని తీసుకుంటాం. తర్వాత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్. కేంద్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి. కేంద్ర కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి సూచన మేరకు నిర్వహిస్తాడు. కేంద్ర పరిపాలనలో ప్రధానమంత్రి మంత్రిమండలికి న్యాయపరమైన సలహాలు అందించడం కోసం అటార్నీ జనరల్ ఉంటాడు. అటార్నీ జనరల్ కేంద్ర పరిపాలనా శాఖలో సభ్యుడు, కానీ కేంద్ర మంత్రిమండలి సభ్యుడు మాత్రం కాదు. కేంద్ర మంత్రిమండలి సభ్యుడు మాత్రం కాదు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కేంద్ర శాసన నిర్మాణ శాఖ. కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంట్. ఇప్పుడు కేంద్ర శాసన నిర్మాణ శాఖ లేదా పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ అని చెప్పేసి అంటాం. పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ అనే 2 సభలు ఉంటాయి అనేది మనకు తెలుసు. ఇక్కడ రాష్ట్రపతిని కూడా పార్లమెంట్లో అంతర్భాగం చేస్తున్నారు. కేంద్ర పరిపాలనా అధిపతి అయిన రాష్ట్రపతి కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ఎలా అంతర్భాగము అంటే కేంద్ర శాసన వ్యవహారాలు అనేవి రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకే జరుగుతాయి. అంటే పార్లమెంటు సమావేశాలు కావచ్చు, పార్లమెంటు ఆమోదించిన బిల్లులు కావచ్చు, రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలుగా మారడం, పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం మరియు పార్లమెంటు సభ్యులు అనర్హతకు గురైనప్పుడు వారి సభ్యత్వాన్ని తొలగించే అధికారం మరియు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం, పార్లమెంటు సెషన్స్ అనేటువంటివి లేనప్పుడు చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడితే ఆర్డినెన్స్ను రాష్ట్రపతి జారీ చేయడం. తర్వాత ఈ రకంగా పార్లమెంటు యొక్క సమావేశాలు ఎంతకాలం జరగాలి అనేది, పార్లమెంట్ సెషన్స్ ప్రొరోగు చేయడం కానీ, పార్లమెంట్ సెషన్స్ను ప్రారంభించడం కానీ ఇవన్నీ కూడా రాష్ట్రపతి ద్వారానే జరుగుతాయి. అందుకే రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం. కానీ పార్లమెంట్లో ఏ సభలో సభ్యుడు కాదు, ఏ సభకు ఏ సమావేశానికి ఎప్పుడూ అధ్యక్షత వహించడు. సో ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కేంద్ర న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టును మనం కేంద్ర న్యాయశాఖగా, కేంద్ర న్యాయ విభాగంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫుల్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకి ఇచ్చాం. సో కేంద్రంలో ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు, లెజిస్లేచర్ ఎవరు, జ్యుడిషియరీ ఎవరు అనేటువంటిది మనకు అర్థమైంది ఇక్కడ. ఇక తర్వాత ముందు కేంద్ర కార్యనిర్వాహక శాఖ. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి దానిలో మనకు 52 నుంచి 62 వరకు 52 నుంచి 62 వరకు ఆర్టికల్స్ అనేటువంటివి 52 నుంచి 62 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానము, రాష్ట్రపతి యొక్క పదవి కాలము, అర్హతలు, జీతభత్యాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలియజేస్తున్నాయి. ఇక ఉపరాష్ట్రపతికి సంబంధించి 63 నుంచి రాజ్యాంగంలో 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేస్తుంది. ఇక ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే 74, 75, 77, 78 అనేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించిన నిర్మాణం గురించి తెలియజేస్తున్నాయి.
ఇక అటార్నీ జనరల్ గురించి భారత రాజ్యాంగంలో 76వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. సో 76వ ఆర్టికల్ అనేటువంటిది అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. 74, 75, 77, 78 నిబంధనలు అనేటువంటివి ప్రధానమంత్రి మంత్రిమండలి నిర్మాణం గురించి తెలియజేస్తున్నాయి. 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నాయి. మరియు 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి నిబంధనలు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక, పదవీకాలం, అర్హతలు, జీతభత్యాలు, ప్రమాణ స్వీకారం మొదలైనటువంటి అంశాల గురించి తెలియజేస్తున్నాయి. ఇక కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటే రాష్ట్రపతి అన్నాం. సో కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి రాజ్యాంగంలో 79 నుంచి 122 వరకు ఉన్న ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి. ఓకేనా. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి మనకు 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి నిబంధనలు, 52 నుంచి 78 వరకు ఉన్న నిబంధనలు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి పేర్కొంటున్నాయి. 79 నుంచి 122 వరకు ఉన్న నిబంధనలు కేంద్ర శాసన నిర్మాణ శాఖ అయినటువంటి పార్లమెంటు గురించి పేర్కొంటున్నాయి. సో పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగం మరియు రాజ్యసభ గురించి మనకు 80వ ఆర్టికలు ప్రధానంగా రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. 81వ ఆర్టికల్ అనేటువంటిది లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. 81వ ఆర్టికల్ లోక్సభ నిర్మాణం గురించి, 80వ ఆర్టికల్ అనేది రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. మొత్తానికి 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి నిబంధనలు పార్లమెంటుకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నాయి. ఇక సుప్రీంకోర్టు గురించి మనకు కేంద్ర న్యాయశాఖ అన్నాం. సుప్రీంకోర్టు గురించి 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు భారత సుప్రీంకోర్టు గురించి, సుప్రీంకోర్టు నిర్మాణం, సుప్రీంకోర్టు అధికారాల గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు అనేటువంటివి 5వ భాగంలో 52 నుంచి 151 ఆర్టికల్స్గా మనకు వివరించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో నిబంధనలు 5వ భాగమునందు 52 నుంచి 151 వరకు పేర్కొనబడ్డాయి. అయితే ఇవి మొత్తంగా 5 చాప్టర్స్గా ఇవ్వబడ్డాయి. ఇవి 5 చాప్టర్స్గా పేర్కొనబడ్డాయి. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి నిబంధనలు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి పేర్కొంటున్నాయి. రాష్ట్రపతి మరియు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసే ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్కి సంబంధించినవి కేంద్ర కార్యనిర్వాహక శాఖలో వారికి సంబంధించినవి ఈ 52 నుంచి 78 వరకు నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇక 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా శాసన నిర్మాణ శాఖ అయినటువంటి పార్లమెంటు గురించి పేర్కొంటున్నాయి. పార్లమెంటు యొక్క నిర్మాణం, పార్లమెంటు అధికారాల గురించి చెప్తుంది. ఇక పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది. దీన్ని 3వ చాప్టర్లో పేర్కొన్నారు. ఇది 1వ చాప్టరు, ఇది 2వ చాప్టరు, 5వ భాగంలో 2వ చాప్టరు, మరియు ఇది 3వ చాప్టరు. 3వ చాప్టర్లో పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడితే ప్రధానమంత్రి మంత్రిమండలి నిర్ణయం మేరకు ఆర్డినెన్స్ అనేటువంటిది జారీ చేస్తారు 123 ఆర్టికల్ ప్రకారం. ఇక కేంద్ర ప్రభుత్వం అనేటువంటి 5వ భాగంలో 4వ చాప్టర్లో మనకు కేంద్ర న్యాయశాఖ గురించి ఉంది, అనగా సుప్రీంకోర్టు గురించి ఉంది. 124 నుండి 147 వరకు ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినవి తెలియజేస్తున్నాయి. ఇది 5వ భాగంలో మనకు 4th చాప్టర్లో ఉంది. ఇక 5వ భాగంలో 5th చాప్టర్ వచ్చి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఉంది. సో 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవి కాగ్ సంబంధించినటువంటి నియామకం గురించి, పదవి కాలం గురించి, అర్హతల గురించి మరియు అదేవిధంగా అధికారాల గురించి పేర్కొన్నారు. ఇక 123వ ఆర్టికల్ అనేది మాత్రం ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. ఇలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి భారత రాజ్యాంగంలో 5వ భాగం నందు మొత్తం 5 చాప్టర్స్గా మనకు వీటిని వివరంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి స్ట్రక్చర్.